గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. వైసీపీ నేతలను మట్టి కరిపించారు. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇప్పటికే ఏడోసారి కూడా ఇక్కడ విజయం సాధించడం జరిగింది. మనతో మాట్లాడేందుకు గోరంట్ల బుచ్చి చౌదరి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, జగన్ వైనాట్ 175 అంటే మీరు చాలా సార్లు చెప్పారు, సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమైంది? వైనాట్ 5 అన్నాను. ఆ 5 కూడా ఎక్కువ ఆయనకి. ఆ సింగిల్ డిజిట్ కూడా జీరోకి వెళ్తే చాలా బాగుంటుంది. రాష్ట్రానికి పెట్టిన దరిద్రం శని గ్రహం తప్పిపోయిందని ప్రజలు భావిస్తారు. ఆ సింగిల్ డిజిట్ కూడా రాకుండా ఉంటే సంతోషం. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గ పరిపాలన నేను ఏనాడు చూడాల. 42 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో, అంతకుముందు యువకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో నడిచిన వాళ్ళగా చూశాను. ఇంత దరిద్రపు కొట్టు ప్రభుత్వాన్ని, ఇంత అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని, ఇంత అరాచక ప్రభుత్వాన్ని, ఆటవిక ప్రభుత్వాన్ని, నియంత ప్రభుత్వాన్ని ఏనాడు చూడాల. ఈ పోకడ పోవాలని ప్రజలు కోరుకున్నారు కనుక ప్రచండమైన వేగంతో వచ్చిన తుఫాన్ లాగా జగన్మోహన్ రెడ్డిని మట్టి కల్పించారు. ప్రజలు ఇంత కసిగా గెలిపించడానికి కారణం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నమ్మించి దగా చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఒక అరాచక పాలన సాగించాడు. అన్నా క్యాంటీన్లు మూసేసి ప్రజావేదికను కూర్చున్న రోజున అతని మనస్తత్వం బయటపడింది. ఒక సైకో శాడిస్ట్ మెంటాలిటీ బయట పెట్టుకున్నాడు. ఈ పరిపాలనకు చర్మాంకం పడాలని ప్రజలు నిర్ణయించారు. ఏ ఒక్కటి అమలు కాలే. రాష్ట్రం అధోగతి పాలైంది. పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, వలసలు పోయే పరిస్థితి. నిరుద్యోగులకు ఎలాంటి భృతి లేదు. బటన్ నొక్కానే నొక్కేశాడు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెంచేసి ఇవాళ ఏం చేశాడని ఒక అభివృద్ధి కార్యక్రమం ఉందా? ఒక భవనం నిర్మాణం చేశాడు, ఒక రోడ్డు వేసాడా? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాడు. ధరలు పెరిగిపోయినాయి, నిత్య జీవితావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, పన్నులు పెరిగిపోయినాయి. ఆఖరికి మళ్ళా వస్తే జుట్టు పన్ను వేస్తాడని నమ్మారు. భూములు కబ్జా చేయడం కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెచ్చుకున్నాడు. ఆ భూములు అవి కూడా భూములు అవుతాయి నమ్మారు ప్రజలు. ఇంటికి సాగనంపారు. గత 5 ఏళ్లలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా వైసీపీ నేతలు మిమ్మల్ని పనులు చేయకుండా అడ్డుకున్నారు, అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఏ విధమైన అభివృద్ధి చేయబోతున్నారు రాజమండ్రి రూరల్? దీనికి అధికారులు తప్పు, కలెక్టర్ గారు తప్పు. కలెక్టర్ గారు ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ లాగా పనిచేసింది. అనేక సార్లు చెప్పాను, సమస్యల మీద వెళ్తే ₹1 గ్రాంట్ ఇవ్వాల, ఇచ్చిన గ్రాంట్ ఖర్చు పెట్టాల. 2 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తే దాన్ని ఖర్చు పెట్టాల. అసలు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, గౌరవిద్దామని ఇంగిత జ్ఞానం కూడా ఈ కలెక్టర్లు లేకపోవడం చాలా దురదృష్టం. అధికారంలో ఎవరన్నా ప్రతిపక్షాలను గౌరవించాలి. ఆ దుర్మార్గుడు అసెంబ్లీలో మాట్లాడలేదు. ఈ దుర్మార్గ అధికారులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించలేదు. కనీసం ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదు. మమ్మల్ని లెక్క చేయలేదు. ఇవాళ ఎక్కడికి వెళ్తారు వీళ్ళంతాను? రేపు ఏ పక్కలోకి వెళ్తారు వీళ్ళంతాను? వీళ్ళు అవినీతి అక్రమాలు రేపు వెలుగులోకి దామా? ముందుగానే చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీ ఉన్నా ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాదని ఎవడన్నా నెత్తిన పెట్టి ఆగన్న 11 కోట్లు ఇచ్చావా? ఎవడికో గెలిపించావా నువ్వు? 64,000 వచ్చి సిగ్గు తెచ్చుకోవాలి అధికారులు. 11 కోట్లు గ్రాంట్ అర్ధరాత్రి కాడ ఇచ్చావు. అదే 2 కోట్లు ఎమ్మెల్యే గ్రాంట్ వస్తే నువ్వు ఎందుకు ఖర్చు పెట్టించలేకపోయావు? సరే, వీళ్ళ మీద చర్యలు ఉంటాయి, 100% ఉంటాయి, 100% ఉంటాయి. ఇలా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. ఇలాంటి అధికారులకు ఎలా గుణపాఠం చెప్పాలో చెబుతాం. 7వ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పటికే మీ అనుచరులు క్యాబినెట్లో బుచ్చి చౌదరి కీలక పాత్ర పోషిస్తారన్నారు. మీరేమనుకుంటున్నారు? అందరూ అనుకుంటారు, నేను ఆశిస్తాను. 42 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేశాను. మచ్చ లేకుండా నీతిగా నియమంగా పనిచేశాను. నువ్వు ఉన్నదేదో నేను పోగొట్టుకున్నాను రాజకీయాల్లో. నేనేం తప్పు చేయలే. ఆశించడం తప్పే ఉంది. మంత్రి ఇస్తే ఇంకా ఉపయోగపడతాం 10 మందికి. కార్యకర్తలు కూడా ఆశిస్తారు, అన్నయ్య మంత్రి అయితే బాగుండు, మనకు 10 మందికి సాయం చేస్తాడని. ఆశించడం తప్పులేదు. అది నిర్ణయించాల్సిన పెద్దవాళ్ళు. ఆశించడం తప్పని నేను అనుకోను. ఇస్తారా ఇవ్వరా ఏం చేస్తారనేది పెద్దల మనోగతాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటివరకు కూడా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరితో మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక 7వసారి ఎమ్మెల్యేగా బుచ్చి చౌదరి విజయం సాధించారు. వరుసగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించారు. ఎవరైతే రూరల్ నియోజకవర్గంలో అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామో, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామో, ముఖ్యంగా ఎవరైతే ప్రజలు టీడీపీ కార్యకర్తలు కోరుకున్నట్టుగా తనకు మంత్రి పదవి ఇస్తే మరింత ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని గోరంట్ల బుచ్చి చౌదరి చెప్తున్నారు. ఇది రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి విజయానికి సంబంధించిన పరిస్థితి. వాటర్ స్టూడియో.